రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఆయన ముఖ్యమంత్రి కాదు ఆయన తెలుసుకోవాలి. రైతు బంధు ఎంతమందికి వచ్చిందో ఎంతమందికి రాలేదో తెలియదు అంటాడు. అసలు నువ్వు ముఖ్యమంత్రివా నువ్వు లేకపోతే గుంపు మేస్త్రివా అని నేను అడుగుతున్నా. నువ్వన్న మాట ప్రకారమే నీ మాటే నిజమైంది. నువ్వు ఏదైతే అధికారంలోకి రావకముందు మరి నేను గుంపు మేస్త్రి లాంటివనే అన్నావు చూడు, అదే మాట ఈరోజు వాస్తవమైంది. నీకు నువ్వే అన్నావు కదా, నేను రైతులకు 3 పంటలకు నీరిస్తా, మరి నేను దివానగన్నా రైతులకు రైతు బంధు 12,000 ఇస్తా 15,000 ఇస్తా అని గబ్బాలు కొట్టినటువంటి ముఖ్యమంత్రి ఇలా నీకు సోయుండి మాట్లాడుతున్నావా సోయి లేక మాట్లాడుతున్నావా అని నేను అడుగుతున్నా. అసలు రైతులు ఎంతమంది ఉన్నారో నీకు ఇంతకు తెలుసా? రైతులకు ఎంతమందికి రైతు బంధు వచ్చిందో రైతు బంధు రాలేదో మీకే తెలియాలి. ఆ డాటా మీ దగ్గర ఉన్నదంటే ముఖ్యమంత్రి నువ్వా మరి సామాన్య ప్రజలన్నీ నీ సందర్భంగా అడగదలుచుకున్నా. అయ్యా ముఖ్యమంత్రి, నువ్వు యొక్క విలాసాలను పక్కన పెట్టి రైతులకు ఎగ్గొట్టినటువంటి నీ యొక్క రైతు బంధు రైతు భరోసా ఏదైతే ఉందో మరి ఇప్పటికి 3 సార్లు ఎగ్గొట్టినావు. రైతు బీమాని ఎగ్గొట్టినావు, రైతు బంధుని ఎగ్గొట్టినావు. ఇంకా కర్కశత్వం ఏంటంటే నువ్వు రైతు బంధు వెయ్యాలి. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈరోజు రైతులకు ఇస్తానన్నటువంటి రైతు భరోసా ఎక్కడ పోయింది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నీకు ఎన్నికలు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు రైతు భరోసా గుర్తుకొస్తూ ఉంది. ఎన్నికల నగరం మోగితే అప్పుడు రైతులకు ఇస్తానన్నటువంటి రైతు బంధును ఈరోజు సంక్రాంతి తర్వాత ఇస్తానని చెప్పినావు, 18వ తారీఖు ఇస్తానని చెప్పేసినావు. మీడియా ముందుకు ఎప్పుడైతే ఎన్నికలు గుర్తొస్తాయో ఆ రోజు మాత్రమే నీకు రైతు బంధు గుర్తొస్తూ ఉంది. అసలు నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా లేకుంటే నువ్వు ఎలక్షన్లుగా ముందుగా చెప్పినట్టు గుంపు మేస్త్రివా నువ్వే గుర్తు తెచ్చుకోవాలి. నువ్వు గత ఎన్నికల ప్రచారంలో భాగంగా నువ్వు 2023లో నేను అధికారులకు రాగానే 2 పంటలకు కాదు 3 పంటలకు రైతు బంధు ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చి ఎన్నికల మా యొక్క రైతుల దగ్గర నుంచి ఓటర్ల దగ్గర నుంచి ఓట్లు గుంజుకొని ఈరోజు అధికారంలోకి వచ్చినావు. ఇప్పటికీ నువ్వు రాష్ట్రంలో 3 రైతు బంధులు ఎగ్గొట్టిన ఒక ముఖ్యమంత్రివి, చరిత్రలో నిలిచిపోతావు. గతంలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నంతసేపు ఈ రాష్ట్రంలో రైతు బంధు నిరంతరం ఇస్తాను మాట ఇచ్చినాడు. అదేవిధంగా మాట తప్పకుండా ప్రతిసారి అధికారం ఉన్న రోజులు కరోనా వచ్చినా కూడా రైతు బంధు తప్పకుండా అందరికీ అందించినాడు. కానీ ఈరోజు నువ్వు రాష్ట్రంలో అసలు ఏ విధంగా కొనసాగిస్తున్న అధికారాన్ని మాకు తెలియడం లేదు. ఎక్కడికక్కడ ఇబ్బందులు అవుతున్నాయి. రైతులకు యూరియా బత్తాలు ఇవ్వడం కానీ, రైతులకు రైతు బంధు ఇవ్వడం కానీ, నీటిని ఇవ్వడం కానీ, ఇవాళ కాళేశ్వర ప్రాజెక్టును విమర్శలు చేసి కాళేశ్వర ప్రాజెక్టు కూలగొట్టడానికి ఇసుక ఎంతో విధంగా తరలిచ్చినా కూడా మీరు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఎవరికి అర్థం కాని పాలన నడుస్తుంది. 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న మాటలు మొత్తం అబద్ధాలే, ఏ చూసుకున్న అబద్ధాలే. వారు అధికారంలో రాకముందు కేసీఆర్ గారిని ఏమని విమర్శించి వాళ్ళు హామీ ఇస్తారంటే, మీరు 2 పంటలకే ఇస్తారు, మేము 3 పంటలకు కూడా ఇస్తాము, 3 పంటలు కూడా ఇవ్వచ్చు కదా అని చెప్పి ఛాలెంజ్ చేస్తారు. అతను పూరా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సార్లు హైట్రిక్గా ఎగ్గొట్టిన చరిత్ర ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. వీరికి రైతులను చూసుకునే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ మిగతావన్నీ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈయనకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే అక్రమంగా కేసులు పెట్టుడు వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎలక్షన్లో మనం జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం సొంతం చేసుకున్న సీట్లను డిస్టర్బ్ చేసి కేసులు పెట్టడం మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. వీళ్ళు ఇచ్చిన హామీల మీద 2,500 రూపాయలు ఇవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. పింఛన్లు పెంచాలనే ఆలోచన వీళ్ళకు ఉండదు. 10th క్లాస్ పాస్ అయితే 10,000 ఇస్తా అన్నారు, దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. స్కూటీలు ఇస్తారంటారు ఆడపిల్లలకు, దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఏమి ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళు చెప్పిన హామీలు ఏమి ఇంట్రెస్ట్ లేకుండా వట్టిగానే ఏదో టైంపాస్ నడుస్తుంది. రాష్ట్రంలో టైంపాస్ నడుస్తుంది. మేము అధికారంలోకి వస్తే మేము దివాళగాళ్ళమా లేకుంటే ఇంకా మేము వేరేనా అని మా మీద పేరు చేస్తున్నారని చెప్పిన రేవంత్ రెడ్డి మరి మాట నిలుపుకోవాలి కదా. రేవంత్ రెడ్డి రైతు బంధు ఎత్తలేవు, 2 లక్షల రుణమాఫీ చేయలే, ఊరియా పిండి బస్తాలు స్టాక్ వేయలే రాష్ట్ర గవర్నమెంటు. అదేవిధంగా ఈ రైతులు ఊరియా దొరకక తిప్పల పడతారు, రైతు బంధు రాక కొంత బాధపడతారు, భార్య పిల్లలతో ఇబ్బందులు పడతారు. కేసీఆర్ గవర్నమెంట్లో ఫోన్ కొడితే 2 నిమిషాల ఆన్లైన్లో డబ్బులు పడితే ఎమ్మటే ఊరియా బస్తాల షేట్, ఏ పిండి బస్తాల షేట్ అయినా ఫోన్ చేస్తే ఆటోలు వేసి ఇంటికి పంపించేది. ఇదేం పద్ధతి రేవంత్ రెడ్డి గారు? కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళా చరిత్రలో కూడా రాదు. ఈ ఇబ్బందుల రైతులు పెడితే మాత్రం పరిగోస పెడతావు. నీకు ఇదే లాస్ట్ ఫైనల్ వార్నింగు. చదువుకోవాల్సిందే రేవంత్ రెడ్డి గారు. వేస్తేనే రైతు బంద్ వేయి, లేకపోతే నీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక జీవితంలో రాదు. నువ్వు మళ్ళీ సీఎం కావు. ఖబర్దార్ బిడ్డ,
గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏదైతే రైతు బంధు రుణమాఫీ 100% చేసినాం, కానీ అవి ఎవరికి వచ్చినాయో రాలేదని చెప్పేసి మాట్లాడడం అంటే ఇలా ముఖ్యమంత్రి నువ్వేనా, మరి లేకపోతే నువ్వు గుంపు మేస్త్రివా అని చెప్పేసి మేము రైతులుగా అడుగుతూ ఉన్నాం. మరి ఇటువంటి పాలన ఇవాళ ఎప్పుడు కూడా మేము రైతులుగా ఎప్పుడు చూడలేదు. మరి ఇలా యూరియా విషయంలో కానీ ఇలా రైతుకు సంబంధించిన ఏ విషయంలో కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా అసలు కనీసం రైతును పట్టించుకున్న పాపన పోలే. అదే కేసీఆర్ ప్రభుత్వంలో ఇలా కరోనా కష్టకాలంలో కూడా ఇలా ఉద్యోగస్తులను ఆపి, ఎమ్మెల్యే జీతాలను ఆపి, మంత్రుల జీతాలను ఆపేసి ఇలా రైతులకు మనం రైతు గోసపడితే ఇలా చూడొద్దని చెప్పేసి ఇలా రైతుకు ఆ రోజు కేసీఆర్ గారు రైతు బంద్ వేసినటువంటి ఘనత ఇవాళ ఆ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా ఎంత దుర్మార్గం అంటే ఇలా రేవంత్ రెడ్డి గారు సంక్రాంతికి వేస్తామని చెప్పడం జరిగింది. సంక్రాంతి అయిపోయింది, మున్సిపల్ ఎలక్షన్ అయిపోయింది, ఇలా ఉగాది వచ్చింది, మరి ఇంకా పండుగలు ఇంకేమైనా మిగిలి ఉన్నాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మాకు పొలాలు ఎండిపోతున్నాయి, మాకు యూరియా బస్తాలు దొరుకుతలేవు, లైన్ కడితే మాకు ఫోన్లు లేవు, ఆడ లైన్తో ఇవ్వాలంటుర్రు. మేము ఏం చేయాలి, ఎక్కడ చేయాలి? మీరు వచ్చి ఇంతవరకు మమ్మల్ని రైతులు మొత్తం పాడు చేస్తుర్రు. మాకు ఈ వర్షాలు అన్నీ ఎండిపోతున్నాయి, రోగాలు దాకి ఏ మందులు తెచ్చుకొచ్చినా యూరియా బస్తాలు దొరుకుతున్నాయి, వ్యవసాయం అంతా ఆగమైపోతుంది. మేము ఉండాలనా ఉండొద్దా? మా రైతు బంధువు లేదు, ఇంతవరకు ఇస్తాను ఇవ్వలే, ఏమి ఇస్తలేదు, మేము ఏం చేయాలి? రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చినావు, 3 సంవత్సరాలు దాదాపు వస్తుంది. కనీసం నువ్వు ఒక్కటే రైతు బంద్ వేసినావు, మిగతా ఇంతవరకు 3 ఎగ్గొట్టినావు. ఈ 3 ఎగ్గొట్టి కూడా ఈ గతంలో రైతులందరికీ ఇచ్చేవాడు. ఈరోజు ఎవరికి కూడా సగానికి ఇచ్చిన సందర్భం లేదు. 3-4 ఎకరాల కంటే ఎక్కువ లేదు. ప్రతి ఒక్క రైతును గోస పెడుతున్నావు. ఆ రోజు కేసీఆర్ గారు ఎప్పుడైతే కాలం నెత్తి మీదకి వచ్చిందో రైతులకు వరి నాట్లకు కానీ సందర్భాన్ని బట్టి ఆ టైంకు బరాబర్ వేసిండు. కనీసం ఒక్కటేసారి వేసి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినావు. నువ్వు ఎన్నికలు రాగానే రైతు బంధు ఇస్తా అని వాగ్దానాలు చేస్తున్నావు, ఎన్నికలు అయిపోగానే మళ్ళీ మభ్య పెడుతున్నావు. ఇప్పటికీ 2.5 సంవత్సరాల రైతు ఉంది. నువ్వు దయచేసి రైతు బంధు వేయకపోతే నేను ఊర్లలో తిరిగించే పరిస్థితి లేదు కాబట్టి హెచ్చరిస్తాను. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పాలిట యముడుగా మారిండు. ఈరోజు తెలంగాణ ప్రజలు రైతు బంధు లేక ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు మరి పంటకు రైతు బంధు ఇచ్చి రైతులని ఆదుకుండు. ఈరోజు రైతు బంధు లేక రైతులు తీవ్ర ఇబ్బంది పడి అప్పుల పాలవుతారు. రేవంత్ రెడ్డి ఎంతసేపు ఉన్నా ఓట్ల కోసం చూస్తున్నాడు తప్ప రైతు సంక్షేమం కోసం చూస్తలేడు. ఆ రోజు కేసీఆర్ చేసిన మేలు ఈరోజు రేవంత్ రెడ్డి మా తెలంగాణ రైతులకు చేస్తలేడు. ఖచ్చితంగా ఈ తెలంగాణ రైతుల ఉసురు రేవంత్ రెడ్డి కలుగుతుంది, మా పాపం రేవంత్ రెడ్డి కలుగుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ రైతులకు చాలా సౌకర్యాలు జరిగినాయి. కానీ కేసీఆర్ ఎప్పుడైతే మా నుంచి దూరం అయిపోయిండో ఈరోజు రేవంత్ వచ్చిన తర్వాత రైతులకు చాలా ఇబ్బంది పడుతుండ్రు. అసలు రైతు బంధు లేకపోతే రైతుకు పంట పెట్టుబడి ఎవరిస్తారు? ఈరోజు పెళ్ళ పుస్తకాలు తావడం అమ్మి ఈరోజు బ్యాంకులలో కుదబెట్టి ఈరోజు రైతులు ఈరోజు పెట్టుబడి తెచ్చుకొని ఈరోజు వ్యవసాయం చేస్తారు. కేసీఆర్ ఉన్నప్పుడు పంట ఎప్పుడైతే వస్తుందో సీజన్లో మాకు రైతు బంధు వేసేది. అదేవిధంగా రైతు చనిపోతే కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయలు, చచ్చిపోయిన 5 రోజులకు రైతు బీమా కల్పించి మా రైతుల పాలిట దేవుడైన కేసీఆర్. ఇప్పటికి 5 సార్లు వేయాల్సిన రైతు బంధు ఇప్పటికి 2 సార్లు కూడా సక్రమంగా పూర్తి చేయకుండా రైతులను గోస పెడుతున్న విషయం కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తుంచుకోవాలి. ఇక రాబోయే రోజులలో ఇకనైనా గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, రైతు బంధు విషయంలో మీరు వెనక ముందు చేసి ఒక పంట ఎక్కొట్టి ఒక పంటకి ఇచ్చుకుంటూ పోతుంటుంటే ఏ రైతులైతే నీకు ఓట్లేసి గెలిపించారో అదే రైతులు తగిన గుణపాఠం చెప్పి నిన్ను గద్దెని దించడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుండదని కేసీఆర్ గారు పోయినసారి టీఆర్ఎస్ గవర్నమెంట్లో రైతు బంధు పంటలకి వ్యవసాయానికి ముందే డబ్బులు ఇచ్చి వ్యవసాయాన్ని ఆదుకున్న ఘనత చరిత్ర కేసీఆర్ గారిది. అదేవిధంగా నువ్వు ఇస్తావన్న ఆశతోటి ఇంకా అదానంగా వస్తాయి, 3వ పంటకేస్తే 3వ పంట కూడా ఇస్తారన్న ఆశతోటి నీకు ఓట్లేసి పట్టణాలలో టీఆర్ఎస్ కేయంగా పల్లెలలో కాంగ్రెస్ కేసు గెలిపించినందుకు తగిన బుద్ధి చెప్తున్నావు. నెక్స్ట్ సారి మళ్ళీ నీకు తగిన గుణపాఠం ఈ రైతులు చెప్తారు. నువ్వు 3 సార్ల రైతు బంధు నువ్వు వచ్చిన కానించే 3 సార్ల రైతు బంధు వేస్తా అని వేస్తలేవు. మరి ఇక మేము చప్పులు తెచ్చి పెండాల మీద పుస్తలు కూడా అమ్మి మేము ఇంతో అంత మా పొలాలు నాటుపెట్టుకుంటే ఊరే బత్తాలు కూడా ఆన్లైన్లో చేసినావు. ఆన్లైన్లో కూడా దొరుకుతలేవు. దొరకకుండా 9 చేసి మేము ఏ రకంగానే ఉంటా కరెంటు చక్కగా వస్తలేదు సార్.
కరెంట్ షాక్ గురించి పొలం కూడా ఎండిపోతుంది. కేసీఆర్ గారు ఎవరు చనిపోయినా ఏది ఉన్నా ఎట్లున్నా 5 లక్షలు వేసి మమ్మల్ని పేదోళ్ళ ఆదుకుండు. మీరు వచ్చిన కానీ అది కూడా మాఫ్ చేసారు, అది కూడా వేస్తలేరు. కళ్యాణం పథకం అన్నారు, అది కూడా మాఫ్ చేసినావు. ఈ అన్ని కూడా మమ్మల్ని తిప్పలు పెడుతున్నారు సార్. ఎమ్మటే మాకు దయచేసి ఈ రైతు బంధు వేయాలి. ఈ ప్రభుత్వం ఉందా లేదా, మాకు ఎలాంటి అవగాహన ఇవ్వకుండా, మాకు ఎలాంటి నిధులు సమకూర్చకుండా, ఈ రైతు బంధు ఇవ్వకుంటే మేము దళారుల కాడికి పోయి అధిక వడ్డీకి తీసుకొచ్చి అప్పుల పాలయ్యి మళ్ళీ పాత రోజులు వస్తున్నాయి. మళ్ళీ ఉరితాళ్ళే మాకు గతి అవుతున్నాయి. మా పిల్ల పుస్తకాలు అమ్ముకొని పెడితే పంటలకు సరిపోక దళారుల కాడికి పోతే అధిక వడ్డీలు కట్టలేక సరిపోతున్నాం. మళ్ళీ ఈ పాత రోజులు వచ్చి మా రైతులందరము హరిగోసపడుతున్నాము. ఈ ప్రభుత్వం ఉందా లేదా, అసలు ఈ ప్రభుత్వం ఉంటే మా కష్టాలు పట్టించుకునేది ఎవరు? మీరు విదేశాలకు తిరుగుతారు, అన్నీ చూస్తారు, అన్నీ చేస్తారు, కానీ ఈ రైతుల దగ్గరికి వచ్చే వరకు ఎందుకు మాకు ఈ మొండి చేయి చూపిస్తున్నారు? ఈ రైతులే లేకుంటే అసలు ఎవరు మీ నోట్లో 5,000 పోతాయి. మీ రైతులందరం మళ్ళీ రోడ్డు ఎక్కాలా, మళ్ళీ వంట వార్పు చేయాలా? ఏది తెలంగాణ తెచ్చుకుంది దీనికోసమేనా? ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ ఈ వచ్చిన కానించి 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారు. ఈ ఉసురు మీకు ఖచ్చితంగా తగులుతుంది.